హాయ్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ లిమిటింగ్ బిలీఫ్స్. పరిమిత విశ్వాసాలు మన లక్ష్యాలు మరియు ఆకాంక్షలను సాధించడానికి అడ్డంకులుగా ఉండి లోతుగా పాతుకుపోయిన ఆలోచనలు. అవి కనిపించని గోడల్లాగా, మన కాళ్ళకు కట్టిన ఇనుప గొలుసుల్లాగా మనల్ని ముందుకు వెళ్లకుండా పట్టి ఉంచుతాయి. తరచుగా మనకు తెలియకుండానే మనలో అవి ఇమిడిపోతాయి. ఎగ్జాంపుల్, ఒక సింపుల్ పరిమిత నమ్మకం ఎలా ఉంటుందంటే, ఒక ప్రమోషన్ పొందడానికి నేను సరిపోను అని ఒక వ్యక్తి అనుకున్నప్పుడు, లేదా నేను ఈ రంగంలో విజయం సాధించలేను అని అనుకున్నప్పుడు, ఇలాంటి నమ్మకాలు స్వంత సంతృప్తి ప్రవచనాలుగా మారుతాయి. నేను తగినంతగా లేను అని భావించడం ద్వారా ఆ నమ్మకాన్ని మరింత బలపరుస్తూ మనం చేసే ప్రయత్నాన్ని కూడా ఆపివేయవచ్చు. ఈ బిలీఫ్స్ మనల్ని మరియు మనం ప్రపంచాన్ని ఎలా గ్రహిస్తామో కూడా ప్రభావితం చేస్తాయి. అవి మన విశ్వాసాన్ని పరిమితం చేయగలవు, క్రియేటివిటీని అణిచివేయగలవు మరియు మన ఫుల్ పొటెన్షియల్ని గ్రహించకుండా కూడా మనల్ని అడ్డుకుంటాయి. హౌ లిమిటింగ్ బిలీఫ్స్ ఫార్మ్స్. విశ్వాసాలను పరిమితం చేయడం సాధారణంగా చిన్నతనంలో లేదా అడల్ట్హుడ్లో ప్రారంభమవుతుంది. ఇవి గత అనుభవాలు, సాంస్కృతిక లేదా కుటుంబ విలువల ద్వారా, సమాజం నుండి వచ్చే పదే సందేశాల ద్వారా ఏర్పడతాయి. ఎగ్జాంపుల్, ఎవరైనా చిన్నతనంలో ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే మరియు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అతన్ని నువ్వు ఇక ఫ్యూచర్లో మ్యాథ్స్ సబ్జెక్టు పనికిరావని చెప్పినప్పుడు అది అతని మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. దానివల్ల వయసు పెరిగిన కొద్దీ, ఆ తర్వాత పెద్దగైన తర్వాత మ్యాథ్స్కు సంబంధించిన ఏదైనా టాపిక్ కానివ్వండి, ఏదైనా చేయడానికి ఆయన అక్కడ నుండి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన బ్రెయిన్స్ ఫ్రెండ్షిప్ని చాలా ఇష్టపడతాయి కాబట్టి అవి నిజం కానప్పటికీ కూడా వాటినే నిజంగా భావించే నమ్మకాల్లాగా మనం ఎప్పటికీ నమ్ముతుంటాం. ఈ నమ్మకాలు మన రియాలిటీని రూపొందించే కంఫర్టబుల్ ట్రూత్స్గా మారుతాయి. రికగ్నైజింగ్ లిమిటింగ్ బిలీఫ్స్. ఈ నమ్మకాలను మార్చుకోవాలంటే ముందుగా మనం వాటిని గుర్తించాలి. మన మనసులో మనం మాట్లాడుకునే మాటలను గమనించడం ఒక సింపుల్ టెక్నిక్. నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు అర్హత లేదు, ఇలాంటి మాటలను మీకు మీరే ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో ఒకసారి గమనించండి. బ్రేకింగ్ ఫ్రీ ఫ్రమ్ లిమిటింగ్ బిలీఫ్స్. మీరు లిమిటింగ్ బిలీఫ్స్ని గుర్తించిన తర్వాత దానిని ఛాలెంజ్ చేయండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, నిజంగా ఇది నిజమేనా? నేను ఇతరులతో మంచిగా మాట్లాడనా, మంచిగా ఉండనా అని మీరు అనుకుంటే, మీరు వారితో బాగా కనెక్ట్ అయిన పాత సందర్భాలను గుర్తు చేసుకోండి. పరిమిత విశ్వాసాలను పాజిటివ్ అఫర్మేషన్స్తో రీప్లేస్ చేయండి. నేను తగినంతగా లేను అనే బదులు, నేను ఎదుగుతున్నాను మరియు పెరుగుతున్నాను, ఇలాంటి శక్తులు నేను కలిగి ఉన్నాను అని చెప్పడానికి ప్రయత్నించండి. ఈ ఎంపవరింగ్ బిలీఫ్స్ ముందుకు సాగడానికి మనకు గట్టి విశ్వాసాన్ని ఇస్తాయి. విజువలైజేషన్ టెక్నిక్. మీరు లిమిటెడ్గా భావించే రంగాల్లో విజయం సాధిస్తున్నట్లు చిత్రీకరించండి. విజువలైజేషన్ మెథడ్ను రిట్రైన్ చేయడంలో సహాయపడుతుంది. పాజిటివ్ ఫలితాలను ఫెమిలియర్ చేసి సాధించగలిగేలా చేస్తుంది. ప్రాక్టికల్ టిప్స్ ఫర్ లాస్టింగ్ చేంజ్. మిమ్మల్ని నమ్మే వాళ్ళను మరియు మీ పరిమితులను సవాలు చేసే వ్యక్తులతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. వారి సపోర్ట్ను కలిగి ఉండటం వల్ల పరిమిత విశ్వాసాల నుండి బయటకు రావడం ఈజీ అవుతుంది. నేను మీ లక్ష్మీ ఎన్ కొంపల్లి, గ్రోత్ కోచ్. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.